ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే మీ ద్వారా మొత్తం విద్యుత్ సిబ్బంది అందరికీ, కార్మికులకు అందరికీ కూడా మరి రాష్ట్ర మంత్రివర్యుల తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకు తెలుసు చాలా ఇదొక ఇంతకుముందు ఏముండేదంటే మనం ఇండివిజువల్గా ఈ ఎస్పీడీసీఎల్లో ఒక చోట, సిపిడిసిఎల్లో ఒక చోట, డిస్కామ్స్లో ఒక చోట, ట్రాన్స్కో సపరేట్ ఈ రకంగా చేసుకునేవాళ్ళం. ఎందుకు ఇలా వద్దు, అందరం కలిసి యూనిఫామ్గా ఒకే చోట చేసుకుంటే బాగుంటుంది, ఒక పండగ వాతావరణంలో మనం చేసుకున్నట్టు ఉంటుంది. అలాగే కాకుండా వివిధ ప్రాంతాల్లో ఉన్న మరి విద్యుత్ సిబ్బంది అందరూ, చీఫ్ ఇంజనీర్స్ దగ్గర నుంచి, డైరెక్టర్స్ దగ్గర నుంచి చివరి స్థాయి జేఎల్ఎం వరకు ప్రతి ఒక్కరు కూడా కలుసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది, వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంలో మనం అందరం గత 3-4 ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమం ఇక్కడే చేసుకుంటున్నాం. నాకు గుర్తుండి ఇది ఈ వెన్యూలో సెకండ్ టైమో థర్డ్ టైమో చేస్తున్నట్టు నాకు గుర్తు. ఇకపోతే మనకు మరొకసారి డిస్కామ్ సిబ్బందికి, సిపిడిసిఎల్ డిస్కామ్ సిబ్బందికి కూడా మరి ఫౌండేషన్స్ డే సందర్భంగా కూడా ఏపీ సిపిడిసిఎల్ సిబ్బందికి అందరికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, గౌరవ మంత్రివర్యుల తరఫున, మరి మిగిలిన అదర్ డిస్కామ్స్ అండ్ అదర్ ట్రాన్స్కో జెన్కో తరఫున కూడా సిపిడిసిఎల్ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా పుల్లారెడ్డి గారి నేతృత్వంలో మరి సిపిడిసిఎల్ ఉన్న ప్రతి ఒక్క అధికారికి కూడా శుభాకాంక్షలు. విద్యుత్ రంగం అనేది చాలా కీలకమైన రంగం, అది మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనది చాలా ఎసెన్షియల్ సర్వీస్ ఉంటుంది, 24/7 మనం సప్లై ఇవ్వాల్సి ఉంటుంది. విద్యుత్ సిబ్బంది పవర్ ఉన్నప్పుడు గుర్తుకు రారు, పవరు ఒక 5 నిమిషాలు పోయినా కూడా అప్పుడు మనం గుర్తొస్తాం. కాబట్టి వీలైనంత వరకు మనం ఇన్విజిబుల్గా ఉండాలంటే మనం 24 అవర్స్ పవర్ ఇస్తే మనం ఇన్విజిబుల్గా ఉంటాం. కాబట్టి ఎంతవరకు వీలైనంత వరకు మనం ఇన్విజిబుల్గా ఉండడానికే ట్రై చేయాలి. మనం విజిబుల్గా ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు మనం 24/7 క్వాలిటీ పవర్ కంటిన్యూస్గా ఇస్తే ఆటోమేటిక్గా ప్రజల్లో కూడా మరి సాటిస్ఫాక్షన్ కూడా పెరుగుతుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కాకుండా ఏంటంటే మనకు రకరకాల ఆయన కస్టమర్స్తో డీల్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. ఈ సెక్టర్లో ఉన్నన్ని వివిధ రకాలైన అంశాలు నాకు తెలిసి వేరే ఏ సెక్టర్లో కూడా ఉండవు. ఎందుకంటే గత 15 సంవత్సరాలు 16 సంవత్సరాలుగా నేను ఈ సెక్టర్ని చూస్తున్నాను. ఈ సెక్టర్ ఎలా చేంజ్ అవుతుందనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. ఒకప్పుడు మనం ఏంటంటే టెక్నాలజీ అనేది చాలా తక్కువగా వాడేవాళ్ళం. ఈరోజు దేశంలోనే టెక్నాలజీ బాగా వినియోగిస్తున్న కొన్ని విద్యుత్ సంస్థల్లో మన సంస్థలు కూడా ఉన్నాయి. అలాగే లాస్ రిడక్షన్ తీసుకుంటే దేశంలోనే లాస్ రిడక్షన్లో కూడా మనం చాలా ముందంజలో ఉన్నాం. చాలా రాష్ట్రాలు 10% పైగా 15% పైగా కూడా లాసెస్ ఉంటే మనం 9.6% లాస్లోనే మెయింటైన్ చేసుకుంటూ పోతున్నాం. ట్రాన్స్కో అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2.6, 2.61, 2.65 అదే రేంజ్లోనే మనం మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఇంకా అంతకంటే కూడా కిందికి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కానీ తగ్గించే కొద్ది ఏమవుతుందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా పెరిగిపోతుంది. సో ఒక సైడ్ ఏంటంటే మనము ఆర్థిక పరిస్థితిని చూసుకుంటూ, ఇంకో సైడ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ, ఇంకో సైడ్ మన ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకుంటూ మరి దేశంలో అందరికంటే ముందు తలమానికంగా ఉండడానికి మనం ట్రై చేయాలి. అదే లైన్స్లో మనం ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మనం గర్వంగా కూడా చెప్పుకోవచ్చు, మరి కేంద్ర ప్రభుత్వ సహకారం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావచ్చు, వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క సహకారం కావచ్చు, 100% మనం పూర్తి స్థాయిలో మనం రాష్ట్రాన్ని విద్యుదీకరించుకోగలిగాం. అంటే ఇంతకుముందు కొన్ని హిల్ టాప్ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో, లేకపోతే ట్రైబల్ ఏరియాలో అక్కడక్కడ కూడా మనం లైన్స్ వేయకుండా ఆఫ్ గ్రిడ్ సొల్యూషన్స్, సోలార్ సొల్యూషన్స్ పెట్టాం. అలాంటిది ఈసారి మనం పిఎం జన్మన్ కార్యక్రమంలో అలాంటి ప్రాంతాలకు కూడా ఒక 5 ఇళ్ళున్నా, 10 ఇళ్ళున్నా, 3 ఇళ్ళున్నా కూడా మనం లైన్ వేసుకోగలిగాం ఈసారి, పర్టికులర్గా ఈపీడీసీఎల్. అది అంటే ఆఫ్ గ్రిడ్ సొల్యూషన్స్ కంటే కూడా మనం గ్రిడ్ సొల్యూషన్స్ను ఆ మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళగలిగాం. చాలా ఈ మధ్య మనం ఇది సోషల్ మీడియాలో చూసినా, పేపర్లలో చూసినా ప్రజలు చాలా సంతోషంగా, మేము 75 ఇయర్స్ తర్వాత మాకు సోలార్ కాకుండా మాకు ఈ గ్రిడ్ సొల్యూషన్ అనేది లభించింది అనేది చాలా ఆనందంగా వాళ్ళు చెప్పడం కూడా మనం అందరం చూసాం. అలాంటివి చూసినప్పుడు ఏమవుతుందంటే విల్ గెట్ దట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. మనం చాలా బాగా చేయగలిగాము, ప్రజలకు మనం సహకారం అందించగలిగాము, వాళ్ళ కళ్ళలో మనం వెలుగులు చూడగలిగాము అనేది మనకు నిజంగా అలాంటి సర్వీస్ చేసినప్పుడు ఉండే సాటిస్ఫాక్షన్ మామూలు
మామూలుగా వేరే సెక్టర్స్లో రాదు. ఆ రకంగా ప్రజలకు సేవ చేయడంలో విద్యుత్ రంగం చేస్తున్న కృషి మరి యొక్క ప్రజల అభినందనలు అవన్నీ మనందరికీ గర్వకారణం. దానికి కారణం ఏంటంటే మనం మరి కింద స్థాయి కార్మికుడి దగ్గర నుంచి డైరెక్టర్స్ వరకు కానీ చీఫ్ ఇంజనీర్స్ నుంచి సీఎండీల వరకు కూడా మనం ఏదైతే కమిట్మెంట్తో పనిచేస్తున్నామో ఆ కమిట్మెంట్ రిజల్ట్స్ మనకు కనపడుతున్నాయి. ట్రాన్స్కోలో చూసుకుంటే మనకు అవైలబిలిటీ ఈజ్ మోర్ దాన్ 99.9% మనకు ట్రాన్స్కోలో అవైలబిలిటీ ఉంది. జెన్కోలో కూడా మనము ఇప్పుడు టోటల్గా మనం రీవ్యాంప్ చేసుకోవడం వల్ల జెన్కో పిఎల్ఎఫ్ కూడా అంటే గ్రిడ్ను పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొన్నిసార్లు మనము పిఎల్ఎఫ్ను పెంచాల్సి వస్తుంది, కొన్నిసార్లు పిఎల్ఎఫ్ను తగ్గించాల్సి వస్తుంది. బట్ సిస్టమ్ యాజ్ ఎ హోల్ చూసుకుంటే మనం ఐ థింక్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం జెన్కో కెన్ గివ్ మోర్ దాన్ 85% పిఎల్ఎఫ్. ఆ స్థాయిలో ఇప్పుడు మనం జెన్కోను మనము కంటిన్యూస్గా కూడా పిఎల్ఎఫ్ 85% పైగా ఇచ్చే స్థాయికి మనం తీసుకురాగలిగాం. డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి మనం చూసుకుంటే రకరకాల కార్యక్రమాలు చేయడం ద్వారా పర్టికులర్గా లేటెస్ట్గా అయితే ఆర్డిఎస్ఎస్ కానీ వీటన్నిటి ద్వారా కూడా దాదాపు మనం ఏవైతే ఫీడర్స్ 20-30% ఓవర్లోడ్ అయిన ఫీడర్స్ సెగ్రిగేషన్ చేయడం కానీ అలాగే అగ్రికల్చర్ ఫీడర్స్ను సెగ్రిగేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇవన్నీ కంప్లీట్ అయితే నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. గ్రామీణ ప్రాంతంలో కూడా 3 ఫేజ్ ఎలక్ట్రికల్ సప్లై అనేది కంటిన్యూస్గా 24 అవర్స్ ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉంటుంది. నాకు తెలిసి మరి మీరందరూ కూడా సహకరిస్తే మనం ఇప్పుడు చేసిన ఆర్డిఎస్ఎస్ ప్రోగ్రామ్ నెక్స్ట్ మార్చి లేక జూన్ లోపల కంప్లీట్ చేసుకోగలిగితే తప్పనిసరిగా మనం ఈ ఏదైతే మనం 3 ఫేజ్ సప్లై గ్రామీణ ప్రాంతాల్లో మనం దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే అగ్రికల్చర్కి సంబంధించి 9 అవర్స్ పవర్ కంటిన్యూస్గా డే టైం మనం ఇవ్వగలుగుతున్నాం. ఇది కాకుండా న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్ మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లో మన విద్యుత్ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో టువర్డ్స్ నెట్ జీరో అంటే నెట్ జీరో కార్బన్ స్థాయికి తీసుకురావాలనేది ఉద్దేశం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర 2047 అనే ఒక ప్రోగ్రాం తీసుకుందాం. అంటే నెక్స్ట్ 2047కి ప్రతి రంగం ఏ రకంగా ఉండాలా అనేది ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ ప్రణాళికను మనము చేయాలంటే వాట్ షుడ్ బి అవర్ ప్రిన్సిపల్స్, ఒక 10 ప్రిన్సిపల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ 10 ప్రిన్సిపల్స్లో మనకి ఎనర్జీకి సంబంధించి ఫ్యూయల్ అండ్ ఎనర్జీ సంబంధించి కాస్ట్ ఆప్టిమైజేషన్ అనేది మనం ముఖ్యంగా పెట్టుకున్నాం. ఆ యాంగిల్లోనే మనం ముందుకెళ్తున్నాం. గత సంవత్సరం చూస్తే మనము కాస్ట్ ఆఫ్ మన ప్రొక్యూర్మెంట్ ₹5.19 ఉంది. అదే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి దాన్ని ₹4.80 తగ్గించగలిగాం అని టార్గెట్ పెట్టుకున్నాం. ఈ రోజుకి దాదాపు ₹4.90 వరకు తగ్గించుకోగలిగాం. అంటే 10 + 19 ఒక 29 పైసలు మనం తగ్గించుకోగలిగాం. దానికి సంబంధించిన రిజల్ట్ కూడా మనం చూసాం. మొన్న ఫస్ట్ టైము ట్రూ డౌన్ ఏదైతే చేశారో ఆ ట్రూ డౌన్లో భాగంగా నవంబర్ నుంచి ప్రజలకు ఇస్తున్న ఎలక్ట్రికల్ బిల్లులో పర్ యూనిట్కి 13 పైసలు తగ్గించి మనం సప్లై చేయగలుగుతున్నాం. అలాగే నెక్స్ట్ ఇయర్ 2026 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దానికి ₹4.60 వరకు మనం పవర్ ఇవ్వాలా అనేది మనం ఒక టార్గెట్గా పెట్టుకుందాం. ఆ టార్గెట్ను మనం రీచ్ అవ్వాలంటే తప్పనిసరిగా మనము బిజినెస్ పెంచుకోవాల్సి ఉంటుంది, లాసెస్ తగ్గించుకోవాల్సి ఉంటుంది, సిస్టమ్ను ఎఫిషియెంట్గా రన్ చేసుకోవాల్సి ఉంటుంది, వీలైనంత వరకు ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాల్సి ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాపర్గా ఖర్చు చేసి హై కాస్ట్ లోన్స్ మెల్లగా తగ్గించుకుంటూ ఫైనాన్షియల్గా మనం ముందుకు పోగలిగితే నాకు నమ్మకం ఉంది తప్పనిసరిగా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి మనము ₹4.60 పవర్ ప్రొక్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకిచ్చిన ఆదేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో 2029 నాటికి కాస్ట్ ఆఫ్ పవర్ అనేది ఇప్పుడున్న అంటే ఆయన లాస్ట్ ఇయర్ ₹5.19 తీసుకొని ఇప్పుడున్న ₹5.19 నుంచి ₹4 లోపలికి రావాలన్నారు. ఆ ప్రకారం కూడా మనం ప్రణాళికలు వేసుకుంటున్నాం. దానికి తగ్గట్టు అన్ని రంగాల్లో కూడా జనరేషన్ రంగంలో కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ రంగంలో కావచ్చు, ట్రాన్స్మిషన్ రంగంలో కావచ్చు మన ఎఫిషియన్సీ పెంచుకుంటూ కెపాసిటీస్ పెంచుకుంటూ లాసెస్ తగ్గించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి మీరందరూ సహకరించాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించి వస్తే మనం నెక్స్ట్ 5 ఇయర్స్లో గుజరాత్లో గత సంవత్సరం జరిగిన ఎనర్జీ